ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటి సమయం! మరొకసారి ప్రార్థన పోరాటంలోకి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం. అందరం కూడా దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్త ప్రార్థనా పోరాటంలో మేము పాల్పంపులు పొందే అవకాశం ఇచ్చారు. ఈ ఉదయకాలం నీ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి, సంఘమంతటిని దీవించండి. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాలు వింటున్నారో వారందరి జీవితాలను ప్రభావితం చేయండి. నూతనమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని కృపామయుడా మా మంచి యేసయ్య నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించమని స్తుతి, ఆరాధన, వాక్య పరిచర్య, అలాగే ప్రభువా విజ్ఞాపన ప్రార్థన, ఈ మూడిట్లో కూడా మీరు తోడుగొండి సహాయపడమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించే అడుగుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ,
మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రతి ఒక్కరు చప్పలు కొడదామండి. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ యేసయ్యా మీకే స్తోత్రం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ పాడదాం. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని మరొకసారి పాడదామా. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపి నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ దేవా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. శ్రమలు సహించిన ప్రేమ నాకే, శాపము నోచిన ప్రేమ. పాడదాం. శ్రమలు సహించిన ప్రేమ నాకే, శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనా పరుగెత్తి నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి మోదాడి మరొకసారి తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. దగ్గరగా స్వరపెట్టి సగమత. మరణము కంటే మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. కల్వరిలోని ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. పాడదాం. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము.
సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమంతా బిగ్గరగా నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, యేసయ్యా దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 నీ సన్నిధిలో నీ సన్నిధిలో సమాధానము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత 2 రోజులుగా దేవుని యొక్క చేతులు అవి భూమికి పునాది వేసినటువంటి చేతులని, రోగులను స్వస్థపరిచే చేతులని ఇంతవరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి చేతులు ఆశీర్వదించే చేతులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం.
మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 15-16 వచనాలు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. Mark chapter 10 verse 15 and 16. Assuredly I say to you, whoever does not receive the kingdom of God as a little child will by no means enter it. And he took them up in his arms, laid his hands on them and blessed them. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన చేతులు ఆశీర్వదించేయి. అయితే ఈ యొక్క ఆశీర్వాదానికి ముందు మనిషి ఏం చేయాలంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు అని ప్రభు చెబుతున్నాడు. క్రొత్త జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది, క్రొత్తగా జన్మించటం. అలాగే నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించటం. అలా జన్మించినటువంటి వారే రాజ్య సంబంధులుగా రాజ్యములో ప్రవేశిస్తారు. అందుకనే విరవేగుచున్నటువంటి కల్మషం లేకపోతే దుష్టత్వం, దేవుని బిడ్డలారా, సమస్త కల్మషం, విరవేగుచున్న దుష్టత్వం మానేస్తే మీ లోపల దేవుని వాక్యం చెప్తున్నప్పుడు లోపల వాక్యం నాటబడింది కదా, ఆ నాటబడేటువంటి వాక్యాన్ని మీ ఆత్మలను రక్షించుటకు అది శక్తిగల వాక్యం. దాన్ని సాత్వికంతో మీరు అంగీకరించారంటే మీ జీవితాల్లో గొప్ప రక్షణ అనుగ్రహించబడుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. చూడండి, ఈ యొక్క శారీరక శ్రమ ద్వారా బాగా కష్టపడటం వల్ల నేను ఆశీర్వదించబడతాను అనేది అది మానవ సంబంధమైనటువంటి శక్తి మీద ఆధారపడేది. కానీ దేవుని నమ్మినందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని నమ్మినందుకు చూసారా, యేసు ప్రభువుని నమ్మినందుకు మనం ఆశీర్వదించబడతాం. అలాగే భౌతికంగా దీవించబడతాం, అలాగే ఆధ్యాత్మికంగా కూడా దీవించబడతాం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యెహోవా అబ్రహామును బహుగా ఆశీర్వదించాడని తన యొక్క దాసుని చెబుతున్నాడు. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడయ్యా, అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, బంగారము, దాసి జనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను పెద్ద గొప్పోడయ్యాడు అని ఈ యొక్క ఎలియాజరు తన యజమానిని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడాను కరువు కాలంలో విత్తనం వేసి ఆ దేశంలో అతను విత్తనం వేసి ఆ సంవత్సరం అతను 100 అంతల ఫలం పొందాడు. అయితే యెహోవా అతను ఆశీర్వదించిన గనుక అతను గొప్పవాడాయను. చూసారా, అబ్రహాము గొప్పవాడాయను, ఇస్సాకు గొప్పవాడాయను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు అందరూ కూడా గొప్పవాళ్ళు కావాలని ద్వితీయోపదేశకాండం 8:18 అంటాడు, కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. అబ్రహామును దేవుడు దీవించాడు కదా, ఇస్సాకును కూడా దేవుడు గొప్పవాడిగా చేశాడు కదా. మరి అందరూ కూడా అలాంటి స్థితిలోకి రావాలని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. అంటే మీరు ధనాన్ని సంపాదించుకునేటట్లు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండేటట్లు, గొప్ప స్థితికి వచ్చేటట్లుగా, మీరు దీవించబడేటట్టుగా దేవుడు మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నారు. భాగ్యం సంపాదించడానికి సామర్థ్యం కావాలి. ఈరోజు చాలామందికి సంపాదించడానికి ఏమి లేదంటే సామర్థ్యం లేదు. సామర్థ్యాన్నిచ్చి సంపాదించే శక్తిని ఇచ్చేవాడు దేవుడు. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ జీవము గల దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన ఏం చేస్తాడంటే మనము దేవుని ఆశీర్వాదం పొంది భూమిని స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు మనల్ని చేసే దేవుడు ఉన్నాడు. అందుకనే దేవుడు చక్కటి మాట అన్నాడు,
మీరు గొప్ప స్థితికి రావాలా, మీరు ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? ఓ పని చేయండి, మీరు నన్ను ప్రేమించండి, నా వాక్యాన్ని గైకొనండి. నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపదు. దేవుని ప్రేమించకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించడం అనేది జరగదు. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్పవాళ్ళుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా చేయాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మన ప్రభు మనల్ని దీవించాలి, మన పిల్లల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అలాగే అందరూ కూడా సామర్థ్యం అంటే భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. గనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, ప్రార్థన ప్రేమించి, ఆయన సన్నిధిలో మనము జీవించగలిగినట్లయితే అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన మన కొరకు చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మీకందరికి కూడా నేను ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ప్రభు ఆశీర్వదించే దేవుడు. అయితే మీరు నమ్మితే ఆశీర్వదించబడతారు, ప్రేమిస్తే ఆశీర్వదించబడతారు. ఆ తర్వాత ఆయన సన్నిధిలోకి వస్తే, ఆయన చేతులు ఉంచితే ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆ విధంగా మీరు దీవించబడడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మీ జీవితంలో తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించేటట్లుగా మనం అందరం కూడా ఏం చేద్దామంటే దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుందాం. అలా ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడినట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించాలని నేను కోరుతున్నాను. ఇస్సాకు వలె, అబ్రహాము వలె దేవుడు మనల్ని కూడా దీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. చిన్నపిల్లల్ని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దీవించేటట్టుగా ఆయన చేతులు మీ మీద, మీ ఇంటి మీద, మీ పనుల మీద, మీ జీవితంలో ఉండేటట్టుగా నేను ప్రార్థన చేయాలని కోరుతున్నాను. తలలోంచి కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, చిన్న బిడ్డలు నా ఎదుకు రానియడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని ఎత్తుకి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినటువంటి గొప్ప దేవ నాయనా, మీరు అబ్రహామును ఆశీర్వదించారు. నమ్మటం ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, విత్తడం ద్వారా ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. మేము కూడా భాగ్యం సంపాదించుకోవడానికి నాయనా మాకు సామర్థ్యం కలుగు చేసేవాడా, నిన్ను ప్రేమించేవారు బడేటటువంటి అవకాశం మీరు కల్పిస్తున్నారు. నిన్ను ప్రేమించే జీవితం మాకు దయచేయండి. ముఖ్యంగా మా ప్రభువా నాయనా, నీ చేతుల్లో ఉన్నటువంటి గొప్ప శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా బిడ్డలందరూ కూడా మీ నామములో కాపాడండి. అందరి మీద నీ వెలుగును, నీ ప్రభావాన్ని చూపించమని వేడుకొంచున్నాం. దుష్టుని క్రియలను కూడా బంధించండి. ఆత్మ సంబంధమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించాల్సిందని వేడుకొంచున్నాను. నా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే మహోన్నతుడా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు మీ నామంలో కాపాడండి. మీ ఆత్మకార్యం జరిగించండి. అద్భుతమైనటువంటి రీతిలో నీ బిడ్డలకు తోడుగుండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నైనా 29, 30, 1, 2, 3 తారీఖుల్లో జరిగేటటువంటి VBS అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది పిల్లలు నాయనా నీ మందిరానికి వచ్చి దీవించబడడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభు 2024 నాయనా ఎలక్షన్స్ విషయంలో మీ దగ్గరికి వస్తున్నా. అద్భుతమైన కార్యం చేసి నీ చిత్తాన్ని జరిగించండి. దుష్టుని క్రియలు, పన్నాగాలని నాశనం చేయండి. ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క ఎలక్షన్స్ విషయంలో ఆయన ఈ పార్లమెంట్ ఎలక్షన్ విషయంలో మీ దగ్గరికి వస్తున్నా. ఆయన ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీరే సహాయం చేసి దీవించమని వేడుకొంచున్నాను. మహోన్నతుడా, గొప్ప దేవ, దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. నైనా అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆశీర్వాదానికి దూరమైనటువంటి ప్రతి బిడ్డ కూడా నమ్మటానికి, విత్తటానికి, ప్రేమించటానికి, నీ సన్నిధిలో నైనా కనబడడానికి, నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నమ్మదగిన దేవుడు ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సమాధానం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని సర్వకృపానిధి నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ
కూడా ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతున్నందుకై మీకు వందనాలు. దయచేసి మిమ్మల్ని ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. కృపగల దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదం మీరు పొందుకొని మీరు దినదిన ప్రవర్ధమానం చెందుతూ ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైయునుగాక. ఆమేన్.